నేడే ఏపీలో మెగా డిఎస్సి ప్రకటన 16,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. నేడు ఏపీలో ఘనంగా సీఎం చంద్రబాబు బర్త్డే వేడుకలు, అసెంబ్లీ హాల్లో 2 పుస్తకాల ఆవిష్కరణ. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు, 2 జపనీస్ సంస్థలతో తెలంగాణ సర్కార్ ఒప్పందం. లిక్కర్ స్కామ్ పై 8 గంటల పాటు మిథున్ రెడ్డి విచారణ, రాజ్ కసిరెడ్డి, అవినాష్ చాణక్యతో చర్చలపై ప్రశ్నలు. నేడు ఇంద్రవెల్లిలో అమరవీరుల దినోత్సవం, అధికారికంగా వేడుకలు నిర్వహించనున్న సర్కార్. హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి, భారీగా అప్పులు చేసి ప్రాణాలు తీసుకున్న యువకుడు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో భారీగా గంజాయి పట్టివేత, సుమారు 2.32 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం. హైదరాబాద్ చైతన్యపురిలో మర్డర్, యువకుడిని పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. అమెరికా చేరుకున్న రాహుల్ గాంధీ, ఇవాళ బ్రౌన్ యూనివర్సిటీ సందర్శన. ఈడీ ఛార్జ్ షీట్ తో భయపడే ప్రసక్తే లేదు, కుట్రలో భాగంగానే ఇరికిస్తున్నారన్న మల్లికార్జున ఖర్గే. గెలుపు ముంగిట మరోసారి బోల్తా పడిన రాజస్థాన్, 2 పరుగుల తేడాతో విజయం సాధించిన లక్నో. ఇవాళ ఐపీఎల్ లో మరో డబుల్ ఫైట్, పంజాబ్ బెంగళూరు, ముంబై వర్సెస్ చెన్నై మధ్య మ్యాచ్.